హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం ఏదైనా నంబర్‌ని ఎలా డివిజిబుల్ చేయాలో నేను నీకు చెప్తా ఈజీగా. ఫస్ట్ డివిజిబుల్ చూద్దాం. ఏదైనా నంబర్ 2తో డివిజిబుల్ కావాలంటే ఆ నంబర్ అనేది ఈవెన్ నంబర్ ఉండాలి. సపోజ్ లాస్ట్‌కి 0, 2, 4, 6, 8 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉంది. బై 2 లాస్ట్‌లో ఇది ఈవెన్ నంబర్ 4 ఉంది. సో, ఇది డివిజిబుల్ అయితుంది 12 తోటి. 2 నెక్స్ట్ ఏదైనా ఒక నంబర్ 1562 ఉంది. లాస్ట్‌లో 2 ఉంది. ఈవెన్ నంబర్. సో, ఇది కూడా డివిజిబుల్ అయితుంది. సో, 2 నంబర్ అనేది మనకు ఈజీగా తెలుస్తుంది. సో, డివిజిబుల్ అయ్యేది. నెక్స్ట్ 3 తోటి ఎలా డివిజిబుల్ కావాలో నెక్స్ట్ 3 తోటి ఎలా డివిజిబుల్ చేయాలో నేను చెప్తాను. 3 డివిజిబుల్. 3తో డివిజిబుల్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబర్‌ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి డివిజిబుల్ బై 3 తోటి అయితుందో లేదో అని చెక్ చేసుకోవాలి. ఎలానో నేను చెప్తాను. సపోజ్ ఒక నంబర్ తీసుకుందాం. 342/3 ఈ నంబర్‌లని మనం యాడ్ చేయాలి ఫస్ట్ 3 + 4 + 2ని. యాడ్ చేస్తే ఏమొస్తది 3 + 4 7, 7 + 2 9. సో, 9/3 3 3 9. సో, ఈ నంబర్ అనేది 3 తోటి డివిజిబుల్ అయితది. ఎగ్జాక్ట్. అంటే మనం యాడ్ చేసుకొని డివిజిబుల్ బై 3 తోటి డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే నంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ నంబర్ ఉంది. ఇది 3తో డివిజిబుల్ అయితుందో లేదో చెక్ చేయాలి. సో, చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నంబర్‌లన్నిటిని యాడ్ చేయాలి. 5 + 4 + 3 + 6 + 2 + 1 మొత్తం 5 + 4 9, 3 + 6 9, 2 + 1 3, 9 + 9 18, 18 + 3 21, 21/3 3తో డివిజిబుల్ అయితుందా 21 అయితది 7 ద్వారా. 3 7 21. సో, ఇలా మనం నంబర్ ఏదైనా సరే నంబర్‌ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 3తో డివిజిబుల్ అయితుందా లేదా అని చెక్ చేసుకోవాలి.